అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ జ్వాలాదీపం పార్ట్ 3. మర్నాటి ఉదయం చిత్రసేనుడు తండ్రిని సాగనంపి మంత్రులతో కలిసి తిరిగి తన భవనం చేరేసరికి అక్కడ గుంపుగా కూడిన చాలామంది పౌరులు కనిపించారు. వాళ్ళు గొంతులెత్తి, మహారాజా, మమ్మల్ని కాపాడాలి. ఈ అడవిలో ఉన్న ఉగ్రాక్షుడు, వాడి సేవకులు లోగడ మా పశువుల్ని మాత్రమే ఎత్తుకుపోయేవారు. ఈ మధ్య మనుషుల్ని కూడా ఎత్తుకుపోవటం ప్రారంభించారు అంటూ ఏడ్వసాగాడు. ఉగ్రాక్షుడి పేరు వింటూనే చిత్రసేనుడు నిలువెల్లా కంపించిపోయాడు. కాని అంతలోనే అతడికి ఎక్కడలేని పౌరుషం వచ్చింది. ఇప్పుడు తను నిస్సహాయుడు కాదు. రాజ్యం, పరివారం, సైన్యం గల రాజు. తన రాజ్యంలోనే ఉంటూ ప్రజలను నానా హింసల పాలు చేసేవాడిని ఎవడినైనా సరే హతమార్చవలసిన బాధ్యత తన మీద ఉంది. అలాంటివాడు ఉగ్రాక్షుడైనా తను మిన్నకుండేందుకు వీలులేదు. మీ పశువుల్ని, మనుష్యుల్ని ఎత్తుకుపోతున్నది ఉగ్రాక్షుడే అని మీకెలా తెలుసు? అని అడిగాడు చిత్రసేనుడు. ఈ ప్రశ్న వింటూనే అక్కడ గుమికూడిన పౌరుల్లో సంచలనం బయలుదేరింది. కొంతసేపటికి నలుగురు పౌరనాయకులు ముందుకు వచ్చి, మహారాజా, ఉగ్రాక్షుడు గాని అతడి సేవకులు గాని పశువుల్ని ఎత్తుకుపోతూ ఉండగా చూసినవారు చాలామంది ఉన్నారు. కాని మనుషుల్ని అపహరించటం కళ్ళారా చూసినవారు మాత్రం లేరు. నరమాంస భక్షకులైన రాక్షసులకు తప్ప ఇతరులకు మానవమాతృల్ని అపహరించవలసిన అవసరం ఎందుకు కలుగుతుంది? అన్నారు. పౌరనాయకులిచ్చిన ఈ జవాబు చిత్రసేనుడికి కొంత ఆశ్చర్యం కలిగించింది. పశువుల్ని ఎత్తుకుపోయే రాక్షసులు ఉగ్రాక్షుడి సేవకులే అయినా మనుష్యుల్ని మాయం చేసేవాళ్లు మాత్రం వారై ఉండరనుకున్నాను. చిత్రసేనుడిలా అనగానే మంత్రి అతన్ని సమీపించి రహస్యంగా, మహారాజా, ఉగ్రాక్షుణ్ణి గురించి దూతల ద్వారా విన్నాను. వాడు మహాభయంకరుడు అన్నాడు. చిత్రసేనుడు అక్కడి నుంచి భవనంలోకి వెళ్లేందుకు మెట్లెక్కుతూ, వాడు భయంకరుడే కావచ్చు. అలా అని ఆ రాక్షసుడు మన ప్రజల ధన ప్రాణాలకు నష్టం కలిగిస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? సేనానాయకుడెక్కడా? అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే వెనకగా వస్తున్న సేనానాయకుడు, మహారాజా, అంటూ ముందుకొచ్చాడు. మన సైనికులెక్కడా? వాళ్ళు సుశిక్షితులు, ధైర్యసాహసాలు కలవాళ్లేనా? అన్నాడు చిత్రసేనుడు. సేనానాయకుడు కొంచెం ఆశ్చర్యం కనబరుస్తూ, వాళ్ళు శిక్షణ, ధైర్యసాహసాల మాట, మహారాజా. కావాలంటే వాళ్ళు కొండల్ని పిండి కొట్టగలరు అన్నాడు. ఓసి, ఆ కొండల్ని పిండి కొట్టటం బలం ఉన్న ఏ కూలివాడైనా చేయగలడు. నేనడిగేది అది కాదు. అవసరం అయితే ఉగ్రాక్షుడికి ఎదురు నిలిచి పోరాడే గుండె నిబ్బరం మన సైనికులకున్నదా అని నేను తెలుసుకోదలిచాను అన్నాడు చిత్రసేనుడు. సేనానాయకుడు నిలువెల్లా కంపించిపోయాడు. తర్వాత తడబడే గొంతుతో, మహారాజా, ఆ రాక్షసుడు అంటూ అతడు ఏమో చెప్పబోయేంతలో అతడి తత్తరపాటు గ్రహించిన చిత్రసేనుడు నవ్వి, సేనాని, నువ్వే ఆ రాక్షసుడి పేరు విని ఇంతగా వణికిపోతుంటే ఇక సైనికుల మాట చెప్పనవసరం లేదు. ఇంతకు వాళ్ళు నివసించే గుడారాలెక్కడా? అని అడిగాడు. సేనానాయకుడు ముందుండి పడమటి వైపు ఉన్న బురుజు మీదికి దారి తీశాడు. చిత్రసేనుడు అక్కడికి చేరగానే సేనానాయకుడు బాణం వేటు దూరంలో ఉన్న చిన్న కొండలు, పొదలకేసి చేయి చూపుతూ, మహారాజా, మన సైనికులు గుడారాలు నిర్మించేందుకు ఆ కొండ ప్రాంతాన్ని చదును చేస్తున్నారు అన్నాడు. చిత్రసేనుడి దృష్టికి కొన్ని వేల మంది సైనికులు కనిపించారు. వాళ్లల్లో ప్రతి ఒక్కడూ పలుగు, పారా పుచ్చుకుని ఎగుడుదిగుడుగా ఉన్న కొండ ప్రాంతాన్ని తవ్వి, పూడ్చి దాన్ని సమతలంగా చేసేందుకు ఎంతో కష్టించి పని చేస్తున్నారు. వాళ్లను చూస్తూనే చిత్రసేనుడు తను అర్ధబలమేగాక చాలా అంగబలం కూడా ఉన్న రాజునని తెలుసుకుని గర్వపడ్డాడు. అతడు మనసులో తనకు ఇంత మేలు చేసిన సిద్ధుణ్ణి తలుచుకుని చెప్పలేనంత కృతజ్ఞతా భావంతో తల వంచాడు. మహారాజా, ఆ రాక్షసిమూక మీద మన సైన్యాన్ని ఉపయోగించే ముందు మనం ముందు వెనుకలు బాగా ఆలోచించవలసి ఉంటుంది అన్నాడు మంత్రి.
మన సైన్యాన్ని ఆ రాక్షసగణం మీద యుద్ధానికి పంపాలని నాకు లేదు. నేనే స్వయంగా ఆ ఉగ్రాక్షుడితో మాట్లాడి చూస్తాను అంటూ చిత్రసేనుడు సేనానాయకుడి కేసి తిరిగి, అతడుండే చోటు నీకు తెలుసా అని ప్రశ్నించాడు. మన చారుల ద్వారా వాడుండే కోట ప్రాంతం తెలుసుకున్నాను మహారాజా. కాని తమరు ఒంటరిగా వాడితో అంటూ నీళ్లు నమిలాడు సేనాని. నేను ఒంటరిగా అతడి కోటకు వెళ్ళబోవటం లేదు. అక్కడికి దారి చూపేందుకు నా వెంట కొద్దిమంది సైనికులు ఉంటారు. రాదలస్తే నువ్వు రావచ్చును అన్నాడు చిత్రసేనుడు. మహారాజా, ఎంత మాట! మీకోసం నేనే కాక ప్రతి ఒక్క సైనికుడు ప్రాణాలైనా ఒడ్డటానికి సిద్ధంగా ఉన్నాం అన్నాడు సేనానాయకుడు. ఆ తర్వాత కొంతసేపటికి చిత్రసేనుడు కొద్దిమంది సైనికులను, సేనానాయకుణ్ణి వెంటబెట్టుకుని ఉగ్రాక్షుడి నివాస స్థానానికి బయలుదేరాడు. ఆ రాక్షసుడుంటున్న చోటు ఎరిగి ఉన్న చారులు కొందరు ముందు దారి చూపుతూ నడిచారు. సరిగా మిట్ట మధ్యాహ్నం వేళకు అందరూ అడవిలో చాలా దూరం నడిచి ఉగ్రాక్షుడుండే కొండ సమీపించారు. కొండ దిగువనున్న అడవిలో ఉగ్రాక్షుడి సేవకులైన కొందరు రాక్షసులు చిత్రసేనుజ్జి, అతడి వెంట ఉన్న పరివారాన్ని చూసి పట్టరాని ఆనందంతో పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుతూ, ఆహాన్! ఈ నరమానవులు ఎంత బుద్ధిమంతులు! మన యజమానికి ఆహారం అయ్యేందుకు పని కట్టుకుని ఇంత దూరం నడిచి వచ్చారు అన్నాడు. మీ నాయకుడికి నేను వస్తున్నట్టు చెప్పండి. నా పేరు చిత్రసేనుడు అని చిత్రసేనుడు ఆ రాక్షసులకు చెప్పాడు. ఈ మాటలు వింటూనే రాక్షసులు మరింత బిగ్గరగా నవ్వారు. నరమాంసం అంతా ఒకే రకం రుచి, నీ మాంసం ఎక్కువేమిటి? నీ దుస్తులు అవి చూస్తుంటే చాలా విలువైనవిలా కనబడుతున్నవి. నువ్వు కొంపదీసి రాజువా ఏం అని అడిగారు వాళ్ళు. అవును, రాజునే, చిత్రసేన మహారాజును. ఇంకా అధిక ప్రసంగం చేస్తే తాట ఒలుస్తాను. ఇక్కడికి 4-5 దూరంలో అడవి మధ్య ఉన్న మహాభవనం సంగతి మీకు తెలుసా అన్నాడు చిత్రసేనుడు కోపంగా. ఆ భవనం పేరు వింటూనే రాక్షసులు తత్తరబిత్తర పడుతూ, ప్రభో, మన్నించండి. మా నాయకుడు మిమ్మల్ని గురించి చెప్పాడు. మాకు ముందు కాబోయే మహానాయకుణ్ణి మీరే పంపుతారట. రండి, దయచేయండి. మా నాయకుడు కోటలోనే ఉన్నాడు అంటూ చిత్రసేనుడికి, అతడి పరివారానికి అడుగులకు మడుగులొత్తుతూ ఉగ్రాక్షుడి కోటకేసి దారితీశారు. ఉగ్రాక్షుడు నివసించే కోట చాలా విచిత్రమైనది. అతడు అడవి మధ్య ఉన్న ఒక చిన్న కొండను తొలిపించి, అందులోనే గదులు, ద్వారాలు, బురుజులు అన్నీ ఏర్పాటు చేయించుకున్నాడు. కోట చుట్టూ ఉన్న ఎత్తైన గోడ, దాని మీద 4 దిక్కులా ఉన్న పెద్ద బురుజులు, దాని ముఖద్వారం అంతా ఒకే రాతిలో మలచబడింది. యుద్ధం చేసి రాక్షసుడి కోటను పట్టదలచిన మానవమాత్రుడెవడైనా ఉంటే అది సాధ్యమయ్యే పని కాదు. మరో రాక్షసుడైనా దాన్ని ఆక్రమించుకోవటం దుస్సాధ్యం. చిత్రసేనుడు ఈ వింత కోటను ఆశ్చర్యంగా చూస్తూ, ముఖద్వారం దాటి లోపల ప్రవేశించగానే ఉగ్రాక్షుడి వికటాట్టహాసం వినబడింది. అతడు తన గృహం ముందున్న ఒక ఎత్తైన రాతి ఆసనం మీద కూచుని ఉన్నాడు. ఓ చిత్రసేన, ఏడి నువ్వు వాగ్దానం చేసిన నీ జ్యేష్ఠపుత్రుడు ఎక్కడ అంటూ ఉగ్రాక్షుడు అందర్నీ కలయ చూశాడు. ఉగ్రాక్ష, నీకేమైనా మతి చాంచల్యం కలిగిందా? నిన్న కాక మొన్ననేగదా నేను నీకు వాగ్దానం చేసింది. అప్పుడే 18 గడిచినై అని ఎలా అనుకున్నావ్ అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడి మాటలకు ఉగ్రాక్షుడు మరింత బిగ్గరగా నవ్వాడు. రాక్షసుడు మతిలో ఉన్నప్పుడే మానవజాతికి మహాభయంకరుడు. అలాంటప్పుడు మతి చెడి పిచ్చె ఎత్తటం జరిగితే మానవజాతే నశించిపోతుంది అన్నాడు ఉగ్రాక్షుడు. మానవజాతి సంగతేమో నాకు తెలియదు గాని, ముఖ్యంగా నా రాజ్యంలోని మానవులు మాత్రం నశించిపోతున్నారు అన్నాడు చిత్రసేనుడు. నీ రాజ్యమా అంటూ ఉగ్రాక్షుడు ఆశ్చర్యపడి, అంతలోనే చిరునవ్వు నవ్వుతూ, అవును, ఈ ఉగ్రాక్షుడి అడవి అంతా నీ రాజ్యమే. నర్మదా నదీ తీరాన ఉన్న ధవళగిరి రాజ్యం వైపు తప్ప తతిమ్మ అన్ని దిక్కులా ఉగ్రాక్షుడి అడవి ఎటు చూసినా 100 ఆమడలు అన్నాడు.
ఈ అడవి మధ్య ఉన్న గ్రామంలో ఊడేల్లో ఉన్న ప్రజలను నీ అనుచరులు అపహరిస్తున్నారు, పశువులను ఎత్తుకుపోతున్నారు. ఇది నువ్వు చేసిన వాగ్దానానికి విరుద్ధం. నన్ను హాయిగా ఈ ప్రాంతాన్ని పాలిస్తూ ఉండనిచ్చేందుకు అంగీకరించావు గదా అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు వెలవెలపోయాడు. ఏదో మాట్లాడబోయి అంతలోనే ఆగి తనకెదురుగా ఉన్న పెద్ద బండరాళ్లకేసి చేయి ఊపుతూ, అందరూ ఆ పీఠాల మీద సుఖంగా కూర్చోండి అని చిత్రసేనుడి కేసి చూస్తూ, చిత్రసేన, నువ్వు పొరబడ్డావు. నీ ఈ అడవి రాజ్యంలో జరిగి మానవాపహరణలకు బాధ్యులు నా అనుచరులు కాదు అన్నాడు. నువ్వుగాని నీ అనుచరులు గాని మనుషుల జోలికే వెళ్ళటం లేదని నువ్వు నన్ను నమ్మించచూస్తున్నావా ఉగ్రాక్ష అన్నాడు చిత్రసేనుడు కోపంగా. నా అనుచరులు అసలు మానవుల్ని తాకటం లేదని నేను చెప్పటం లేదు. ఏదో పండగకి పబ్బానికి ఒక జీరా ఎత్తుకుపోయి భక్షించి ఉండవచ్చు. కాని గ్రామాల మీద పడి మనుషుల్ని ఎత్తుకుపోతున్న వాళ్ళు మరొకరు. వాళ్ళు రాక్షసుల కన్నా క్రూరులు, భయంకరులు అంటూ ఉగ్రాక్షుడు ఆగి సాలోచనగా చిత్రసేనుడి కేసి చూస్తూ, జ్వాలా ద్వీపం పేరు ఎప్పుడైనా విన్నావా చిత్రసేన అని అడిగాడు. అలాంటి పేరు గల ద్వీపం ఒకటి ఉన్నదనే సంగతే నాకు తెలియదు అన్నాడు చిత్రసేనుడు ఆశ్చర్యంగా. అయితే ఈ రాత్రికి నువ్వు నీ అనుచరులు ఇక్కడ ఉండేట్టయితే ఆ ద్వీపాన్నుంచి రాత్రివేళల ఈ అడవి ప్రాంతాలకు వచ్చి పోయే ఆ క్రూరుల్ని చూపెడతాను. వాళ్ళు బలంలో మా రాక్షసులకు తీసికట్టే. కాని వాళ్ళు ఎక్కివచ్చే భీకరమైన వింత మృగాలు, వాటికి రెక్కలు ఉండి ఆకాశంలో ఎగురుతవి గనక పక్షులందాం. వాటి దాటికి తట్టుకునే శక్తి మాలో ఎవరికీ లేదు. అప్పటికి ఆ జ్వాలాద్వీపం నుంచి వింత పక్షి మీద సవారై వచ్చిన ఒకణ్ణి ప్రాణాలతో పట్టుకున్నాం. కాని వాడు ఏ కారణం వల్లనో మర్నాటికల్లా చచ్చిపోయాడు. వాడి కంకాళాన్ని చూడదలిస్తే నా వెంటరా అన్నాడు ఉగ్రాక్షుడు. చచ్చినవాడి కంకాళాన్ని కాదు. నువ్వు చెప్పే మాట నిజమైతే ప్రాణాలతో ఉన్న ఆ దుర్మార్గుల్ని, వాళ్ళు ఎక్కి వచ్చే భయంకర పక్షుల్ని నాకు చూడాలని ఉంది అన్నాడు చిత్రసేనుడు. ఇందుకు సరేనన్నట్టు ఉగ్రాక్షుడు తల ఊపాడు.